ఏమున్నాయి అవన్నీ కూడా మీకు ఆ కన్సర్న్ డిటిసిపి అథారిటీ కానీ హెచ్ఎండి వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. అట్లనే రేరా దీంట్లోకి వెళ్తే కూడా మీరు రెండు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, వీళ్ళు ప్రాజెక్ట్స్ అసలు అప్రూవ్ అవుతున్నాయా లేదా. అట్లానే బిల్డర్ హిస్టరీ చూసుకోవాలి, మీరు ప్రాజెక్ట్స్ ఎన్ని టైంలో కంప్లీట్ చేస్తున్నారు, ఎమ్యూనిటీస్ ఇచ్చినవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా మధ్యలో ఆపేస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్ ఐ హర్డ్ సమ్ ఆఫ్ ది ఎమ్యూనిటీస్ ఆర్ నాట్ గివెన్ ఆఫ్ ద పేమెంట్ ఈజ్ మేడ్. అంటే కొంతమంది లాంగ్ టర్మ్లో ఉన్న బిల్డర్స్, కార్పొరేట్ స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరు. మేబీ అప్కమింగ్ బిల్డర్స్ కొద్దిగా గ్రీడీనెస్ ఉండి కొన్ని మేము మిగిల్చుకోవాలని ట్రై చేస్తారు. అలాంటప్పుడు మీరు కస్టమర్ దగ్గర ఇబ్బంది పెడతారు. ఎందుకంటే మనకి రిఫరల్ బిజినెస్ అనేది రియల్ ఎస్టేట్లో కంపల్సరీ ఇంపార్టెంట్. మన కస్టమర్ రిఫరల్, నా బిజినెస్లో కస్టమర్ రిఫరల్ 40-45% కస్టమర్ రిఫరల్స్ ద్వారా నేను బిజినెస్ చేయగలిగాను. నేను మనం ఇచ్చిన సర్వీస్ హ్యాపీగా ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ అగైన్ అండ్ అగైన్ దే కమ్ బ్యాక్ టు అస్. దే ఓన్లీ వాళ్ళే రాకుండా వాళ్ళ చుట్టాలని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళకి తెలిసిన పరిచయాలు, కమ్యూనిటీలు అందరిని కూడా రికమెండ్ చేస్తారు.